నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బీజేపీ ఎందుకు స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోయింది, ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ రెండవ స్థానంలో ఉండవలసినటువంటి బీజేపీ తెలంగాణలో ఎందుకు కామ్ అయిపోయింది, ఈ పరిస్థితి మీద జస్ట్ రీసెంట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా లాంటి ప్రముఖులు తెలంగాణ బీజేపీ ఎంపీల్ని ఒక బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో పిలిచి తీవ్ర స్థాయిలో కౌన్సిలింగ్ ఇచ్చారు అన్న విషయం మీడియాకి రావటం, నిన్న కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి ఈ మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రితో జరిగిన విషయాల మీద మీడియాకి బయటికి లీక్ ఎందుకు వచ్చింది, ఆ చేసిన మెంటల్ గాడెవడో తేల్చుతాను, నేను రాకూడదు మీడియాకి బయటికి, ఇవన్నీ బయటికి ఎందుకు వచ్చినాయి అని తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. అయితే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మొదలు గ్రాఫ్ పర్సంటేజ్ ఎలా తగ్గుతూ వస్తుంది లేదా ఎలా పెరిగింది ఒకటి, ఇందులో గ్రూప్ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, బీఆర్ఎస్ మీద బీజేపీ వాళ్ళ కన్ఫ్యూజన్ ఏంటి, బీజేపీ వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి, మరి ప్రధానమంత్రి మోడీ లాంటి వాళ్ళు బీజేపీ తెలంగాణ నేతలకి తీసుకున్న క్లాస్ కౌన్సిలింగ్లో పాయింట్స్ ఏమున్నాయి, ఇటువంటి ముఖ్యమైన అంశాలని ఎందుకు తెలంగాణలో బీజేపీ స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోయింది అనేది విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో యాక్చువల్గా మరి బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించి ఇప్పుడు ఓటమి పాలైన తర్వాత అనూహ్యంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం, బీజేపీ సెకండ్ ప్లేస్లో కూడా లేకుండా పోవటం, ఈ పరిణామాలన్నీ మనం ఒక్కసారి ఏ విధంగా గ్రాఫ్ ఉందనేది పరిశీలించినట్టయితే మొన్న 2024 పార్లమెంట్ ఎలక్షన్స్లో 35% ఓటింగ్ పర్సంటేజ్ బీజేపీకి వచ్చింది. అంటే ఇప్పుడు కొద్దిగా ఎంపీ సీట్లు కాబట్టి నరేంద్ర మోడీ గారు సెంట్రల్ గవర్నమెంటు బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో కొద్ది పర్సంటేజ్ పెరిగిందన్న విషయం మనం గమనించాలి. అదే 2014లో బీజేపీ అసెంబ్లీ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవటం వల్ల 14.13% ఓట్ షేరింగ్ వచ్చింది, 5 సీట్లు అసెంబ్లీలో గెలుచుకోవటం జరిగింది. 2018 అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఆ 4.13% 6.98%గా గ్రాఫ్ పెరిగింది, కానీ సీట్ ఒకటే వచ్చింది. 2019 పార్లమెంట్ ఎలక్షన్స్లో 19.65% ఓట్ పర్సెంట్ పెరిగింది, 4 సీట్లు గెలుచుకోవటం జరిగింది. 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో 14% ఓట్ పర్సెంటేజ్ వస్తే 8 స్థానాలు ఎమ్మెల్యే స్థానాలను బీజేపీ గెలుచుకోవడం జరిగింది. 2024లో జరిగిన పార్లమెంట్లో మరి 35% ఇంతకుముందు మనం ప్రస్తావించుకున్న ఓట్ పర్సెంటేజ్ పెరిగింది, బికాజ్ ఆఫ్ ఇట్ ఈజ్ ఏ పార్లమెంట్ ఎలక్షన్. 8 సీట్లు కాంగ్రెస్తో పాటు సమానంగా 8 సీట్లు గెలుచుకోవడం జరిగింది. అనూహ్యంగా మొన్న జరిగినటువంటి జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్స్లో మరి బీజేపీ అభ్యర్థి డిపాజిట్ కూడా రాకుండా కోల్పోవటం, గతంలో వచ్చిన ఓట్లు కంటే తగ్గటం, కేవలం 17,000 ఓట్లు రావటం, మరి 8.7% మాత్రమే ఓటింగ్ షేరు రావటం, ఈ విధంగా భారీ పరాజయాన్ని ఎందుకు బీజేపీ జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్స్లో మూటకట్టుకుంది, ఇది గ్రాఫ్ పర్సంటేజ్ ఈ విధంగా ఉంటే ప్రస్తుత పరిస్థితి బీజేపీకి పరిస్థితి రావడానికి కారణాలు మనం ఒక్కసారి విశ్లేషణ చేద్దాం. 2020 మార్చ్ బండి సంజయ్ బీజేపీ అధ్యక్షులుగా పెట్టిన తర్వాత ఆయన కొంత దూకుడు స్వభావంతో అగ్రెసివ్ లీడర్గా, మాస్ లీడర్గా బ్రాండ్ ఉన్నటువంటి బండి సంజయ్ మరి ఆయన అధ్యక్షులు అయిన తర్వాత దుబ్బాక ఎలక్షన్లో అనూహ్యంగా భారీ విజయాన్ని సాధించారు. ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్స్ అప్పట్లో 4 ఉంటే బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీలో 48 వరకు కార్పొరేటర్స్ స్థాయి పెరిగి ఆ విధంగా అంటే హైదరాబాదులోనే ప్రధానంగా ఒక కీ రోల్గా కార్పొరేటర్స్ సంఖ్య పెంచుకునే విధంగా అప్పట్లో ఉండింది 2020లో. అదే సందర్భంలో ఆ బీజేపీలో చాలామంది చేరికలు కూడా ఎక్కువ మంది ముఖ్యమైన నాయకులు చేరిన సందర్భం, అంటే బీజేపీ బాగా పుంజుకుంటుంది అని ఒక ఫీల్ కొద్దిగా వచ్చిన సందర్భం. ఫర్ ఎగ్జాంపుల్ అదే సందర్భంలో ఈటెల రాజేంద్ర కానీ, ఏనుగు రవీందర్ రెడ్డి కానీ, తులా ఉమా కానీ ఇటువంటి నాయకులు బీజేపీలో చేరటం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామం మనం చూసినట్టయితే ఈటెల రాజేందర్ బై ఎలక్షన్స్లో 23,000 మెజారిటీతో గెలవటం జరిగింది బీజేపీ నుంచి.
కాబట్టి అది కూడా ఒక మంచి పరిణామం కింద మనం చెప్పొచ్చు. ఎన్నికలు 3 నెలలకు ముందు, అసెంబ్లీ ఎలక్షన్స్ 3 నెలల కంటే ముందు బండి సంజయ్ని తప్పించి కిషన్ రెడ్డి గారిని అధ్యక్షులు ఎప్పుడైతే చేశారో అప్పటి నుంచి కారణం ఏమైనా కూడా బీజేపీ కొంత స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోయిన మాట వాస్తవం. ఇక బీజేపీలో ఉన్న గ్రూపు తగాదాలు లేదా గ్రూపుల వ్యవహారాలు ఏ విధంగా దాని ఇమేజ్ని డ్యామేజ్ చేసినాయి అన్న విషయాన్ని మనం పరిశీలించినట్టయితే, కిషన్ రెడ్డి ఒక గ్రూపుగా ఇప్పుడు ప్రస్తుతం వెలుగులోకి వస్తూ ఉంది. ఈయనకి మద్దతుగా ఎంపీ లక్ష్మణ్, రామచంద్రరావు ప్రస్తుత తెలంగాణ బీజేపీ అధ్యక్షులు. ఇంకొక గ్రూప్ మనం చూసినట్టయితే బండి సంజయ్, ఈయనకి మద్దతుగా ఒక వర్గం, అంటే ఎమ్మెల్యేస్ పాయల్ శంకర్ కానీ, పాల్వాయి హరీష్ కానీ, గోడెం నగేష్ కానీ, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీస్ కానీ ఈ బండి సంజయ్ వర్గంగా చెప్పబడుతున్నారు. ఇంకొక వర్గం మనకుంది ఈటెల రాజేందర్. ఇప్పుడు ఈటెల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ ఘాటైన కామెంట్స్ డైలీ చేసుకుంటున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం. మరి ఈటెల రాజేందర్కి ఎంపీ రఘునందన్ రావు ప్లస్ హుజూరాబాద్కు సంబంధించిన బీజేపీ నేతల మద్దతు ఉంది. వీళ్ళిద్దరి మధ్య యుద్ధం డైలీ జరుగుతూనే ఉంది. ఇంకొక గ్రూప్ ఉంది అరవింద్, నిజామాబాద్లో కవితని ఓడించి ప్రముఖంగా లైమ్లైట్లోకి వచ్చినటువంటి డి శ్రీనివాస్ కుమారుడు అరవింద్, ఎమ్మెల్సీస్ రాకేష్ రెడ్డి కానీ, ధన్వాల్ సూర్యనారాయణ కానీ, మహేశ్వర్ రెడ్డి కానీ ఈ అరవింద్ గ్రూప్లో ఉన్నారు. వీళ్ళందరూ గ్రూపులు ఈ విధంగా ఉంటే, ఇంకొక మరి బీజేపీలో మొదటి నుంచి ఉన్నటువంటి ఒకే ఒక ఎమ్మెల్యే అప్పట్లో రాజాసింగు, ఆయన బీజేపీ అనధికార ప్రతినిధి. బీజేపీ ఆయన చెప్పినట్టు చేయాలంటాడు, బీజేపీ చెప్పింది నేను విన్నంటాడు. ఇదొక డిఫరెంట్ గ్రూపు వర్గం కింద మనం చెప్పవచ్చు. ఇక బీజేపీ వాళ్ళకి బీఆర్ఎస్ పైన కన్ఫ్యూజన్ ఉంది కొంత. ఇందులో కూడా భిన్న వర్గాలు ఉన్నాయి, భిన్న ఆలోచనలు ఉన్నాయి, భిన్న దృక్పథాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకత్వం మీద. అది ఏంటంటే, ఒకటి బీజేపీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని అధికారంలో రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ పని చేయాలి. అందుకని బీఆర్ఎస్ పై కొంత సాఫ్ట్ కార్నర్తో ఉండాలి. ఏమో ఫ్యూచర్లో పెట్టుకుంటామో పొత్తు. బీఆర్ఎస్ వాళ్లే గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవటానికి కూడా కొంత ఉత్సాహం చూపించారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళని ఏమి విమర్శించొద్దు, ఫ్యూచర్లో ఏమన్నా పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది కదా అని ఒక వర్గం, దానికి నాయకత్వం వహిస్తుంది కిషన్ రెడ్డి గారు. ఇంకా రెండో గ్రూప్ ఉంది, బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు, బీజేపీ తెలంగాణలో సింగిల్ సింహం ఒంటరి పోరాటం చేయాల్సిందే, బీఆర్ఎస్ని బొంద పెట్టాల్సిందే అని మాట్లాడుతున్నటువంటి ఇంకొక నాయకత్వం బండి సంజయ్ నేతృత్వంలోని ఒక గ్రూపు. అయితే ఇంకొక అంశం మనం ప్రధానంగా ప్రస్తావిద్దాం. బీజేపీపై ఈ మధ్యకాలంలో హైకమాండ్ వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు. జస్ట్ రీసెంట్గా జరిగిన సంఘటన. హైకమాండ్ వాళ్ళు ప్రధానంగా ప్రస్తావించిన అంశం, నరేంద్ర మోడీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, గ్రూప్స్ మానేసి యాక్టివ్గా ఉండాలి, ఇక్కడ గ్రూప్స్ ఎక్కువ ఉన్నాయి అనేది వాళ్ళు హితబోధ చేశారు. తర్వాత ఫీల్డ్లో ఉండకుండా మీరు ఫీల్డ్లో ఫైట్ చేయాలి కానీ రూముల్లో మీటింగ్లు పెట్టొద్దు అంటున్నారు. ఇంకొక అంశం ఏంటంటే, మీరు తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ ప్లేస్కి వచ్చే విధంగా మీరు బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం ట్రై చేయండి. ఫస్ట్ ప్లేస్కి ఎలా రావాలో మేం చెప్తాం. స్టేట్ ప్రెసిడెంట్ పెట్టిన మీటింగ్స్ అన్నిటికీ అటెండ్ అవ్వండి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయలేకపోతున్నారు తెలంగాణ బీజేపీ లీడర్షిప్. ఇంకొక విషయం, గ్రూప్ రాజకీయాలకు దూరంగా ఉండండి, ఆధిపత్య రాజకీయాలని ప్రోత్సహించొద్దు. ఎవరికి వాడే రాజకీయం చేసుకుంటూ పోతున్నారు తప్ప కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ మీద పోరాటం చేయవలసిన విధంగా చేయటం లేదు. దానికి ఎగ్జాంపులే జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో డిపాజిట్ కోల్పోవటం. ఈ అంశాలన్నీ కూడా కేంద్ర నాయకత్వం ఈ మధ్యకాలంలో బీజేపీ తెలంగాణ నాయకత్వానికి హితబోధ చేయటం, అది మీడియాలోకి రావడం జరిగింది. ఇంకొక అంశం మనం పరిశీలించినట్టయితే, యాక్టివ్గా ఈ విధంగా లేకపోయినప్పటికీ మరి బీజేపీ తెలంగాణ లీడర్షిప్లో కొంత వర్గం కాంట్రాక్టర్స్కి, రియల్ ఎస్టేట్స్ వాళ్ళకి సపోర్టింగ్గా వ్యవహరిస్తూ వస్తుందన్న అపవాదు కూడా దీని మీద ఉంది. మరి ఈ విధంగా ఉన్న నేపథ్యంలో నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో వాళ్ళ బీజేపీ వాళ్ళు కనీసం సెకండ్ స్థానంలో, బీఆర్ఎస్ సెకండ్ స్థానంలో ఉంది, అది బీజేపీ సెకండ్ స్థానానికి వచ్చే విధంగా పోటీ చేయాలి అంటే మరి ఇప్పుడు ఏం చేయాలనేది వాళ్ళు అనాలిసిస్ ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంది. సాఫ్ట్ అనాలిసిస్, స్ట్రెంగ్త్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ అనేది వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగానే కంటిన్యూ చేసి ఇదే పరిస్థితిని కొనసాగిస్తూ చివరి ఎలక్షన్స్ దగ్గరకు వచ్చిన తర్వాత చివరి సంవత్సరంలో పరుగులు పెడుతూ అధ్యక్షుడిని మార్చడం లాంటి సంఘటనలు కనుక చేస్తే జూబ్లీ హిల్స్ లాంటి ఫలితాలు మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే జూబ్లీ హిల్స్లో బీజేపీకి సంబంధించిన ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్కి పడినాయి అనేది వాస్తవం.
తర్వాత ఇప్పుడు కొంత వర్గం వాళ్ళు ప్రో కాంట్రాక్టర్స్, ప్రో రియాల్టర్స్, ప్రో కాంగ్రెస్, ప్రో బీఆర్ఎస్ లాంటి వైఖరిని ఇలానే కంటిన్యూ చేసుకుంటూ పోతే ఎన్నికలకి దగ్గరకు వచ్చిన తర్వాత సడన్గా యాంటీ ముస్లిం సెంటిమెంట్ తీసుకొస్తే మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కూడా బండి సంజయ్ ఘాటైన విమర్శలు చేశారు ముస్లిమ్స్ మీద. అది తీవ్రంగా బెడిసి కొట్టింది. ఈ మాట ఈటెల రాజేంద్ర అన్నాడు బండి సంజయ్ కామెంట్స్ మీద. సో లాస్ట్ మినిట్లో ఆ విధంగా చేయటం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఇప్పటి నుంచే బీజేపీ తెలంగాణ నాయకత్వం, సెంట్రల్ నాయకత్వం బీజేపీ ఏ విధంగా ముందుకెళ్లాలనే తెలంగాణలో కొంత అనాలిసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే బీజేపీ నెక్స్ట్ ఎలక్షన్లో పుంజుకునే అవకాశం ఉంది. లేకపోతే ఇదే విధంగా స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏదేమైనా నెక్స్ట్ ఎలక్షన్స్కి ఏం జరుగుతుందో లెట్ us వెయిట్ అండ్ సీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.